అందరికీ ఉదయకాల సమయం దేవుడు అనుగ్రహించిన శుభదినాన్ని బట్టి ప్రభు వందనాస్తులు వింటున్నాం. ప్రభు మహాకృపను బట్టి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే ఈ కార్యక్రమం ద్వారా మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు వారి ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం 4709 రోజు ఉదయకాల సమయంలో పెద్దలు ప్రియులు పాల్ గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభునాను కోరుతున్నాం. అన్న వందనాలు పాలన్న. అందరికీ వందనాలు. అయినా జీవం గల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన దినాలన్నీ కాపాడి మరొక నూతన దినం ప్రభువా తండ్రి నాయన నవంబర్ 22 వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. స్తోత్రాలు. లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో మా విన్నపములు, మా విజ్ఞప్తులు, మా మనవలు నాయన మీరు చేసిన మేళ్ళు నాయన తలపోసుకొని భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పాటల ద్వారా మీరే మహిమ పొందండి. వాక్యం ఇచ్చి నీ దాసుడు నాయన వెంకటేష్ గారిని ప్రభా పలవనేరు నుంచి మీ దాసుడు దైవ సందేశం అందించుండగా నాయన మాకు వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు చూపండి. వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించమని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రానైందుకు స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చక్కని ప్రార్థనతో ప్రారంభించిన ప్రియులు ప్రేమ వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఓకే అన్న మరిదాస్ అన్నా రెడ్డేమన్నా అన్న కీర్తన పాడండి అన్న. ఓకేనన్నా, చాలా వందనాలు. అడవివృక్షములలో జలవృక్షము ఎట్లున్నదో, పరిశుద్ధుల మధ్యాన అతి శ్రేష్ఠుడైన ప్రభువు పాడెదన్ నాదు ప్రియుని జీవిత కాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, తన కృపలో నన్ను నిలిపి నూతన జీవము నిచ్చెను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, తన కృపలో నన్ను నిలిపి నూతన జీవము నిచ్చెను. పాడెదన్ నాదు ప్రియుని జీవిత కాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్, నా పరుగు తుదముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్, నా పరుగు తుదముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. పాడెదన్ నాదు ప్రియుని జీవిత కాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. అడవి వృక్షములలో జలవృక్షము ఎట్లున్నదో, పరిశుద్ధుల మధ్యాన అతి శ్రేష్ఠుడైన ప్రభువు పాడెదన్ నాదు ప్రియుని
జీవిత కాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. అన్నా థ్యాంక్ యూ. అన్నా మంచిది, వందనాలు. ఆనందరావు అని పేరు కనబడుతుంది అన్న. ఆనందరావు అన్న. అన్న వందనాలు. అన్న వందనాలు. ప్రార్థన చేయరా? ఓకే అన్న, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరిచ్చిన మహాకృపను బట్టి, దయను బట్టి ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మరి ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప సందేశాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరోసారి ప్రభువా, మరి యొక్క ధన్యతను మీరు మాకు ఇచ్చారు. నాయన వ్యవస్థాపకులు బర్నబాస్ అన్న గారిని బట్టి, కార్యక్రమం నడిపిస్తున్న పెద్దలు అందరిని బట్టి ప్రభువా, నాయన నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మరి సమయంలో నా తండ్రి మరొక దినాన్ని ప్రభా మేము కలిసి ప్రభా నీ నామమును మహిమపరచటానికి, ప్రభా నీ నామమును హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ పక్షంగా నిలబడి నీ మాటలు అందిస్తున్న మీ దాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఉదయకాల సమయంలో మాకే మాటలైతే అవసరమై ఉన్నాయో నాయన నీ లేఖనం నుంచి నీ దాసుని మలుగుపరిచి చక్కని సందేశాన్ని మీరు అందించండి. నడిపిస్తున్న దాసులను మీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమం అంతటిపై మీ మహిమ ప్రభావాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్న వందనాలు. మంచిదన్నా, థ్యాంక్ యూ. వందనాలు అన్న, వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చారు. ఆదోని నుంచి దేవుని దాసు వెంకటేష్ గారు వాక్య పరిచర్య జరిగిస్తారు, మీటింగ్స్ లో కూడా. థ్యాంక్ యూ అన్న. కంటిన్యూ. అందరికి వందనాలనా. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆహ్వానించిన ప్రియులు బర్నబాస్ గారు, అలాగే నడిపిస్తున్న రెడ్డమ్మ గారు, మరి చేరి వచ్చిన దైవ సేవకులు, పెద్దలు, కుటుంబాలు అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాము. దైవ గ్రంథంలో నుండి మనము పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందామండి. అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహశ్వరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషన కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిశనాలతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిపిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేల మీద వెండి బంగారు మయమైన జలతారు గల పరుపులుండెను. అచట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలెనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహశ్వరోషు కోటల్లో స్త్రీలకు ఒక విందు చేయించాను. 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు
కూడి వచ్చిన జనములకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చునట్లు రాజైన అహశ్వరోషు ఎదుట ఉపచారము చేయు. మెహూమాను, బిత్త, హర్బోనా, బిక్త, అబక్త, జేతరు, కర్కసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. మహిమ కలిగిన దేవ, గరుడమైన మా రక్షకుడా, ఉదయకాలం మరొకసారి మా జీవమును ఊపిరిని పొడిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, పూజించున్నట్లుగా, మిమ్మల్ని గురించి పాడునట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయముకై స్తుతిస్తున్నాము. నడిపిస్తున్న ప్రియులు రెడ్డమ్మ గారిని బట్టి, పాడిన వారు, ప్రార్థించిన వారు, సహోదరులు, దైవ సేవకులు, బర్నబా గారిని బట్టి స్తోత్రములు. మరి ప్రారంభించిన దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. అనేక మంది దైవజనులు ఎన్నో సత్యాలు ఈ వేదిక మీద ప్రచురించబడుతుండగా క్షేమం పొంది, ఆశీర్వాదం పొంది, దీవెన పొంది మీ కొరకు బ్రతుకున్నట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రియులారా, బైబిల్ చరిత్రలో, చరిత్ర పుస్తకాల్లో ఎస్తేరు గ్రంథం చివరిది. ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు. కానీ సూర్యుడు ఉదయించక ముందుగా మిగిలిన నక్షత్రాలు, శుక్రుడు ఉదయ నక్షత్రం, మిగిలిన నక్షత్రాలన్నీ ప్రకాశించడం ఆగిపోయిన తర్వాత తన కాంతిని ప్రసరింపచేసే ఆఖరు నక్షత్రం పేరే ఎస్తేరు. చరిత్ర ముందుదైన చరిత్ర గ్రంథాల్లో దీన్ని వెనక ఉంచారు. సూర్యోదయానికి ముందు చివరిగా ప్రకాశించే నక్షత్రం ఎస్తేరు. చీకటి అలుముకున్న దినాల్లో యూదా చరిత్రలో దేవుడు వాడుకున్న ఒక కాంతి కిరణం ఈ గ్రంథ కథానాయిక అనండి, నాయకుడనండి, ఎస్తేరు. ప్రియులారా, అహశ్వరోషు రాజు చరిత్రకు సుపరిచితుడే, చరిత్రకు అందని వాడు కాదు. ఇతని తండ్రి దర్యావేష్ ప్రారంభములో అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము అని చెప్పాడు. హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు 127 సంస్థానములను అహశ్వరోషు ఏలేను. హిందూ దేశము మొదలుకొని ఈ గ్రంథం యొక్క విశేషాలు చాలా ఉన్నాయి. అందులో మన దేశముతో ప్రారంభమయ్యే గ్రంథం ఎస్తేరు గ్రంథం. హిందూ దేశము మొదలుకొని ఐథియోపియా, ఇండియా మొదలుకొని ఐథియోపియా వరకు ఇంచుమించుగా అహశ్వరోషు 127 సంస్థానాలను ఆయన పాలిస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేశం బైబిల్ చరిత్రలో భాగమైంది. బైబిల్కు వేరుగా మన దేశం లేదు. మన దేశానికి బైబిల్ అక్కర్లేదు, బైబిల్తో పని లేదు అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లోనే మన దేశం ఉందన్న సంగతి చాలా మందికి అర్థం కాలేదు. మన దేశ సాంప్రదాయాలు, సంస్కృతులు, పండుగలు, పద్ధతులు ఇవన్నీ బైబిల్లోతో సంబంధం ఉన్నవే, బైబిల్లో భాగమై ఉన్నవే. బైబిల్ చరిత్రలో మన దేశం కూడా ఒకటి. కాబట్టి మన దేశం, మనం అందరం దేవుని దృష్టిలో ఉన్నవారమే. బైబిల్ దేవుడు మన దేశానికి కూడా దేవుడు. ఆయన మహాదేవుడు, శక్తి కలిగిన దేవుడు అని వివరించే గ్రంథం
ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు అనే పర్షియా పేరు, ఇది పర్షియన్ పేరు. దీనికి మరొక అర్థం కూడా ఉంది. ఎస్తేరు అంటే నక్షత్రం, స్టార్ అనే అర్థం. మరొక అర్థం ఏంటంటే ఎస్తేరు అంటే దాచబడుట అని. నక్షత్రాలన్నీ ప్రకాశిస్తున్నాయి కానీ నక్షత్రం దాచబడింది, చిట్ట చివరిగా ప్రకాశించింది అని మనం ఒక భావాన్ని విన్నాం. దాచబడుట అనే అర్థం ఉంది. ఇందులో దేవుడు అనే మాట ఎక్కడ కనబడదు. 66 గ్రంథాల్లో దేవుడు, యెహోవా, ప్రభువు అనే మాటలు ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఈ గ్రంథంలో దేవుడు అనే పేరు కనబడదు, దాచబడింది. ఆయన నామం ఈ గ్రంథంలో దాచబడింది. ఆయన నామం దాచబడింది కానీ ఆయన హస్తం చాపబడింది. అడుగడుగున దేవుని హస్తం ఈ గ్రంథమంతట్లో మనం చూడవచ్చు. తన ప్రజల పట్ల ఆయన అద్భుతమైన హస్తం, ఆపన్న హస్తం, అదృశ్యమైన హస్తం, అద్వితీయమైన హస్తం, ఆదుకునే హస్తం మనం ఈ గ్రంథమంతట్లో చూడవచ్చు. ప్రత్యేకంగా ఈ గ్రంథం చెప్పే విషయాల్లో మరొక విషయం ఏంటంటే, మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడు, అమ్మా నువ్వు ఈ సమయమును బట్టి ఈ స్థానంలో ఉన్నావేమో, స్థానానికి వచ్చావేమో, ఒకవేళ నీవు ముందుకు రాకపోతే, నువ్వు కలుగజేసుకోకపోతే, నువ్వు సహాయము చేయకపోతే యూదులకు సహాయము, విడుదల మరొక దిక్కు నుండి వస్తుందన్నాడు. యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది అని చెప్పాడు. ఆ మరి ఒక దిక్కే మన దేవుడు. పూర్తిగా విశ్వాసం పైన ఆధారపడిన గ్రంథం. కొంతమంది వేదాంత పండితులు విశ్వాసానికి వెలుపల ఉన్న గ్రంథం ఇది, ఎందుకంటే ఏ పుస్తకాల్లో కూడా ఎస్తేరు గ్రంథములో ఉన్న విషయాలు ఎక్కడా మరలా రిపీట్ చేయబడలేదు, పునరావృతం చేయబడలేదు. గనుక ఇది బైబిల్కి వేరుగా, లేకపోతే పరిశుద్ధ లేఖనాలకు వేరుగా, విశ్వాసానికి వేరుగా ఉన్న గ్రంథమని చాలామంది భావించేవారు ఉన్నారు. కానీ ఇది విశ్వాసం మీద నిలబడే గ్రంథం. యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది అని చెప్పాడు. ఆ మరి ఒక దిక్కే దేవుడు. మన దిక్కు ఆయనే, మన మొక్కు ఆయనే. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారే, ఆ దిక్కు మన దేవుడే. గనుక రాణి అయిన ఎస్తేరు చీకటి కాలంలో ఇశ్రాయేలు చరిత్రలో ఒక కాంతి కిరణంగా, ఒక నక్షత్రంగా ఆమె విరాజిల్లింది. మంచిది. ఈ పుస్తకాన్ని మనము 3 భాగాలుగా చేయవచ్చు. మొదటి 2 అధ్యాయాలలో మనం చూస్తే ప్రజలు కనబడుతున్నారు, పీపుల్స్. 3 నుండి 8 వరకు ఉన్న అధ్యాయాల్లో పీపుల్ కాదు కానీ ప్లాట్ అంటే పన్నాగం, కుట్ర. యూదులను వినాశనం చేయడానికి హామాను అనేవాడు పన్నిన పన్నాగం, కుట్ర. కాబట్టి ప్రజలు మొదటి 2 అధ్యాయాలు, పన్నాగం 3 నుండి 8, 9, 10 మొత్తం 10 అధ్యాయాలు ఉంది. 9, 10లో పూరీం పండుగ. అంతే. 3 పాలు గుర్తుపెట్టుకుంటే ఈ అధ్యాయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజలు, పన్నాగం, పండుగ. పీపుల్, ప్లాట్, పూరీం, 3 పీస్. ప్రజలు, ప్లాట్ అంటే కుట్ర,
అలాగే పూరీము అంటే పండుగ. ఈ 3 విషయాలు ఇందులో మనం చూడవచ్చు. ప్రియమైన వారలారా, శక్తివంతమైన ప్రపంచ నియంత అయిన అహష్వేరోష్ 127 సంస్థానాలకు ఆయన ఏకఛత్రాధిపత్యం కలిగి ఆయన పరిపాలిస్తున్న శక్తివంతమైన దినాలవి. కాబట్టి అత్యంత ఆసక్తికరమైన ఈ ఎస్తేరు గ్రంథములో దేవుని పేరు కనబడకపోయినా, మనకు కనిపించకపోయినా, ఆయన హస్తం మాత్రం అడుగడుగునా మనకు కనిపిస్తుంది. అత్యంత క్లిష్టమైన సమయాల్లో, ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఆయన హస్తం ఆయన ఉద్దేశాలను నెరవేర్చడం అనేది మనం చూస్తాం. మానవ నేత్రాలు యెహోవా రథచక్రాల నీడలను జాడలను కనిపెట్టలేదు, కానీ విశ్వాసం మాత్రమే ఆ జాడలను ఆ నీడలను కనిపెడుతుంది. ఆ రథం ఎటువైపు వెళుతుందో కూడా విశ్వాస నేత్రాలు చూస్తాయి. శత్రువు ప్రణాళికలు వేస్తాడు, రచిస్తాడు, దేవుడు దాన్ని విఫలము చేస్తాడు. సాతాను యొక్క, శత్రువు యొక్క ప్రతి కదలికను దేవుడు తన ఉద్దేశాల నెరవేర్పు కోసం వాటిని ఎలా మలుచుకుంటాడో, ఎలా వాడుకుంటాడో అనేది ఈ గ్రంథములో దాగి ఉన్న ఒక అద్భుతమైన విషయం. సాతాను యొక్క పన్నాగం, మానవుని యొక్క గర్వం. కాబట్టి ఈ రెండిటిని దేవుడు తన ఉద్దేశాల నెరవేర్పు కోసమై ఎలా వాడాడో ఎస్తేరు గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. యెహోవా ప్రతి దృశ్యము వెనక ఉంటాడు, ప్రతి సంబంధం వెనక ఆయన ఉన్నాడు. మానవుని యొక్క కార్యకలాపాల యొక్క ప్రతి చక్రము, ప్రతి మేకు, ప్రతి చీల, ప్రతి సుత్తె ఆయన నియంత్రణలో ఉంటుంది. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. ఆయన ఏమైనా చేయగలడు, సమస్తమును మార్చగలడు. ఈ గ్రంథములో ఉన్న అసలైన ఉద్దేశం అది. ప్రియమైన వారలారా, శత్రువు పాచికలు వేశాడు. పూరీము అంటే చీట్లు వేయడం అంటారు. యూదులను నాశనం చేయడానికి, వారి దేవత ఎదుట అదృష్ట తేదీని ఎన్నుకోవడానికి హామాను అనేవాడు పాచికలు వేశాడు, తేదీని నిర్ణయించడానికి. కానీ వాని పాచికలు పడ్డాయి, కానీ ఆ పాచికలు నెరవేరలేదు. దేవుడు వాని పాచికలు పారకుండా చేశాడు. శత్రువు ఎప్పుడు ఓడిపోవలసిన వాడే. వాడు గెలిచే శత్రువు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. తన ప్రజలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఎస్తేరు గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం అది. ప్రియమైన వాళ్ళరా, ఏ మొర్దెకైనైతే ఒక మ్రానున ఉరిదీయాలనుకున్నాడో అదే రోజు, అదే తేదీ, అదే సమయంలో హామాను ఆ మ్రాను మీద ఉరి తీయబడవలసి వచ్చింది. ఎందుకు ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు ఏమైనా చేస్తాడు, కథ మొత్తం మార్చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 127 సంస్థానాలను అహష్వేరోషు పాలిస్తూ ఉన్న మన ప్రభు సమస్తమును ఆయన మేలు కలుటకై తన కార్యాలను జరిగిస్తున్నాడు అనే సత్యాన్ని మనము దేవుని పిల్లలుగా విశ్వాస నేత్రాలతో మనం గమనించాలి. కాబట్టి విశ్వాసానికి వెలుపల ఈ గ్రంథం లేదు, విశ్వాసానికి సంబంధించిందే ఈ గ్రంథం అనే సత్యాన్ని చెప్పడానికి నేను ఆ మాటలు చెప్తున్నాను. కళాత్మకమైన రచన, ఒక అద్భుతమైన కళాఖండం ఈ ఎస్తేరు గ్రంథం. ప్రియులారా, ఈ ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మనం గమనిస్తే ఇది విందుతో ప్రారంభమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అహష్వేరోషు రాజు 127 సంస్థానాల్లో ఉన్న అందరినీ సమకూర్చి తన రాజ్యం యొక్క మహిమను, ప్రభావాన్ని కనుపరచవలెనని అనే మాట అక్కడ ఉంది కదా. కనుపరచవలెనని, కనుపరచను 4వ వచనంలో చెప్పాడు. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా 180 దినములు
అతడు కనుబొరిచెను అనే మాట మనం చూస్తున్నాం. చెప్పాలంటే అహశ్వరోషు శక్తి కలిగిన ఒక నియంత, సమస్తాన్ని గెలిచి ఏలుతున్న ఒక ప్రభు. ఆయన సంస్థానం అనేది, ఆ వైభవం అనేది ఆ మొదటి అధ్యాయంలో అందరికీ కనుబరచాలని ఆయన చేసిన గొప్ప విందు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇందులో మనకు ఒక ఆత్మీయమైన దృశ్యం ఏంటంటే, సంఘము మన ప్రభు యొక్క సంస్థానం గనుక సంఘము యొక్క వైభవం, ఆయన మహిమ, ఆయన రాజ్య ప్రభావం రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము అనే మాటలు మనం క్రొత్త నిబంధన పత్రికల్లో మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సింహాసనం మీద ఉండగా, ఆయన పరిపాలిస్తూ ఉండగా, ఆయన సంస్థానములో ఆయన గొప్ప విందు చేశాడు అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం అనేది విందుతో కూడింది. ఈ గ్రంథం విందుతో ప్రారంభమైంది, విందుతో ముగించబడింది. క్రైస్తవ సహవాసం కూడా ఒక విందు. అది ఒక సమాజ కార్యక్రమం కాదు. కాబట్టి మనం ఆరాధించడానికి ప్రభు దగ్గరకు చేరుకుంటున్నప్పుడు, ఆ బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు చెప్పాలంటే అది విందు. అందుకే విందులో కూర్చుండగా పరిమళము వ్యాపించగా విందుశాలలోన ఆయన ప్రేమ ధ్వజమును ఎత్తెను అని మనం కీర్తనలు పాడుతుంటాం. రండి ఉత్సహించి పాడదాం, ఆయన మన దుర్గం, ఆనందగానం చేద్దాం రండి. ఆయన మందిరానికి మనం ఎలా రావాలి, ఆయన సన్నిధికి మనం ఎలా రావాలి, ఆయన సింహాసనం దగ్గరికి ఎలా రావాలి, ఆరాధించడానికి ఆయన బల్ల దగ్గరికి ఎలా రావాలి, ఆలోచన చేయండి. సంతోషంగా రావాలి, ఉత్సాహంతో రావాలి, ఆనందంతో రావాలి. అది విందు కార్యక్రమం. విందు ఆరాధన అనేది విందుతో పోల్చబడింది. 3వ వచనములో ఎవరున్నారు ఆ విందులో చూడండి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించాను అన్నాడు. ఎవరున్నారంటే కింద పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్క పరాక్రమశాలులు, గనులు, సంస్థానాధిపతులు అతని సన్నిధిని ఉండగా, ఆ విందులో ఆయన సన్నిధిలో ఉన్నవారు ఎవరంటే వారు పరాక్రమశాలులు, అధిపతులు అన్నాడు. పరాక్రమం కలిగిన వారు, వారు పౌరుషం కలిగిన వారు, వారు వీరులు, వారు గెలిచిన వారు, వారు యోధులు. ఓడిపోయిన వారు ఏం ఆరాధిస్తారు? ప్రభువును. గెలిచిన వారే ఆరాధిస్తారు. వారమంతట్లో ఓడిపోయి ప్రభును మనం ఆరాధించలేము కదా. విజయ జీవితం లేదా జయ జీవితం కలిగిన వారు ప్రభును ఆరాధించగలరు, ఆయన సన్నిధిని నిలవగలరు, ఆయన సన్నిధిని ఉండగలరు. అహశ్వరోషు మంచివాడు కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన కృపగలవాడు. అహశ్వరోషు కోపిష్టి చెప్పాలంటే, అతడు గర్వి. మన ప్రభు మిక్కిలి సాత్వికుడు, దీన మనసు గలవాడు, సమస్తాన్ని జయించినవాడు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు దారబోసి రక్తాన్ని చిందించి ఆయన సమస్తాన్ని జయించి విజయ వీరుడుగా ఆయన ఉండగా, ఆయన సన్నిధిలో మరణాన్ని, పాపాన్ని గెలిచి లేచిన మన ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? మనం కూడా గెలిచిన వారుగా ఉండాలి, యోధులుగా ఉండాలి, పరాక్రమశాలుగా ఉండాలి. పిరికివారుగా మనం ఉండకూడదు, ఓడిపోయిన వారుగా ఉండకూడదు అనేది మరొక సత్యం. చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి పరాక్రమశాలులు, గనులు, అధిపతులు ఆయన సన్నిధిని ఉండగా అన్నాడు. తర్వాత 4వ వచనములో ఆయన మహిమ యొక్క రాజ్యమును, ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు, ఇంచుమించుగా 180 దినాలు ఆయన కనపరిచాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనము చేయవలసిన పని ఏంటి? ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన ప్రభావమును మనం గణపరచాలి. గణపరచడానికే వస్తున్నాం, కీర్తించడానికే వస్తున్నాం, మహిమపరచడానికే వస్తున్నాం. మన ప్రభు యొక్క మహిమాతిశయములను పాడడానికి వస్తున్నాం, గుణాతిశయములను కీర్తించడానికి వస్తున్నాం. అందుకే ఆయన మనల్ని రాజులైన యాజక సమూహముగా చేశాడు.
ఒక వంశముగా చేశాడు, ఒక ప్రజగా చేశాడు. ఈ సత్యాలన్నీ ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రాజ్యం యొక్క మహిమను, అతిశయాన్ని మనం పాడడానికి, గణపరచడానికి వస్తున్నాం. 5వ వచనములో అల్పులు ఉన్నారు, గనులు ఉన్నారంట కదా. అల్పులు గనులు, ఆయన చేసిన విందులో అల్పులకు గనులకు ఆరాధనలు అందరూ సమం. అల్పులేమి, గనులేమి, సామాన్యులేమి, సామంతులేమి, ప్రభును ఆరాధించట్లో అందరూ సమం. ఆయన సన్నిధిలో అందరూ సమం. ఏ తేడాలు లేవు, ఏ భేదాలు లేవు. పాడేవారైనా, ప్రకటించేవారైనా, బోధించేవారైనా, ఎలాంటి వరాలు కలిగిన వారైనా, ఆరాధనలో మనం అందరము ఒలీవల మొక్కలు అయిపోయింది. అక్కడ స్థానం లేదు, గొప్పలకు స్థానం లేదు. ఎవరు గొప్ప అనే మాటే రాకూడదు ఆరాధనలో కదా. అల్పులు గనులు ఆయన సన్నిధిని ఉన్నారు. అల్పులు ఉన్నారు, గనులు ఉన్నారు. 5వ వచనంలో 7 దినముల విందు అన్నాడు. 7 దినముల విందు. అది ఆరాధన అనేది ఒక్క రోజుకు సంబంధించింది కాదు. అది వారమంతట్లో 7 దినాలు ఆ ప్రభువు కోసం సిద్ధపడి మనం రావాలి. 7 దినముల విందు ఇది. కొంతమంది శనివారం సిద్ధపడితే సరిపోతుంది అనుకుంటారు. అందుకే విజ్ఞాపన కూడికని సిద్ధపరచు దినం అని కొంతమంది భావిస్తారు. సిద్ధపరిచే దినం కాదు అది, ప్రార్థించే దినం. వారమంతట్లో మనం సిద్ధపడాలి ప్రభుని ఆరాధించడానికి. 7 దినములు. 7వ వచనములో వారు కూడి వెళ్ళుచుండగా, వారు కూడి వచ్చారు అనే మాట మనం చూస్తున్నాం. 7వ వచనంలో ఆ మాట చూడండి. అచట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా అన్నాడు. అక్కడ కూడి వచ్చారు, కూడి వచ్చారు. ఆరాధనకు కూడా మనం కూడి రావాలి. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాహాము, ఇస్సాకు వారు కూడి వెళ్ళుచుండగా, కూడి వెళ్ళుచుండగా అనే మాట కదా. కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది? మన ఆరాధనలో కనబడవలసింది గొర్రెపిల్ల. చాలా మందికి గొర్రెపిల్ల కనబడదు. ప్రభువైన యేసుక్రీస్తు మన స్తుతుల్లో ఉండడు. ఆయన బలియాగం ఉండదు, ఆయన రక్తము ఉండదు, ఆయన శిలువ ఉండదు. గొర్రెపిల్ల ఏది? మన ఆరాధనలో మన ప్రభు కనబడుతున్నాడా? గొర్రెపిల్లను గూర్చిన అనుభవాలు ఉన్నాయా? నీ కొరకు, నా కొరకు బలి అయిపోయిన గొర్రెపిల్ల, మౌనంగా ఉన్న గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించువాని ఎదుట ఉన్న గొర్రెపిల్ల, బలి అయిపోయిన గొర్రెపిల్ల. అనుభవాలతో ప్రభువును స్తుతిస్తున్నామా? మనము ఎందుకు కూడి వస్తున్నాం పిల్లారా? ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చూడండి. రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి కదా. రాజు స్థితికి తగినట్టుగా అన్నాడు. మన ఆరాధన మన స్థితికి తగినట్టుగా కాదు. నేను చచ్చిన కుక్క వంటి వాడిని ప్రభా, పంది వలె పొరులుతుంటే ప్రభా, నేను శవం వంటి వాడిని ప్రభా కాదు. నీ స్థితి కాదు. నీ స్థితిగతులు చెప్పడానికి నువ్వు ఆరాధనకు రాకూడదు. నువ్వు విజ్ఞాపనకు రా, నీ స్థితిగతులు చెప్పుకో. ప్రార్థనలు, ఆరాధనకు వచ్చేటప్పుడు రాజు స్థితికి తగినట్టుగా ఆయన స్థితి ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన కీర్తి ఏంటి, ఆయనను వర్ణించడానికి మనం వస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు, మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. రాజు స్థితికి తగినట్టుగా ద్రాక్షరసము దాసులు అధికముగా పోసిరి కదా. ద్రాక్షరసమును అధికముగా పోసిరి అనే మాట. ఆరాధనలో కనబడవలసింది ద్రాక్షరసం. అధికముగా పోసిరి. ద్రాక్షరసం అంటే అర్థం ఏంటి? మనం పరమగీతం చదివితే అక్కడ చెప్పాడు, ద్రాక్షరసమును అధికముగా పోసిరి. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఆయన ప్రేమ అంతే. ద్రాక్షరసం అంటే ఆయన ప్రేమ. ఆరాధనలో అధికముగా కనబడవలసింది మన ప్రభువు ప్రేమ. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు, ఎలా రక్షించాడు, ఎలా విడిపించాడు, ఆయన పట్ల మన హృదయం. అందుకే చెప్పాడు కదా, అది ముద్దులతో ప్రారంభమై ముద్దులతో ముగిసిన గ్రంథం పరమగీతం. ముద్దులతో ప్రారంభమైంది. ప్రియులారా, అసలు ముద్దు అంటే అర్థం ఏంటి? అంతరంగములో ఉన్న ప్రేమకు బాహ్య చిహ్నం ముద్దు. కుమారుని ముద్దు పెట్టుకోండి,
లేకపోతే ఆయన కోపిస్తాడు. ఆ స్త్రీ ఆయన పాదాలను తుడుస్తుంది, ముద్దు పెట్టుకుంటూ. ఆమె ముద్దు పెట్టుకున్నట్టు మానలేదని చెప్పాడు. ఆమె ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. కాబట్టి అధికముగా ద్రాక్షరసం పోశారంట. మరి అధికముగా పోయడం అంటే అర్థం ఏంటి? షూలామితి చెప్పింది కదా, నేను మూర్ఛిల్లుతున్నాను, నన్ను ఎవరు లేపవద్దు, ఎవరు కలతపరచొద్దు, నా ప్రియుని ప్రేమలో నేను లీనమైపోతాను, నేను ఏకమైపోతాను, నేను లీనమైపోతాను, డోంట్ డిస్టర్బ్ మీ అనే మాటలు పరమగీతంలో మనం చూస్తాం. వాటిని మనకు తెలుసు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. పరమగీతం 2వ అధ్యాయం 7వ వచనములో, లేపక కలతపరచక ఉండాలి, ప్రేమకు ఇష్టమగు వరకు, నా ప్రేమకు ఇష్టమగు వరకు నేను మూర్ఛిల్లుచున్నాను ఆయన ప్రేమను. అలాంటి ఆరాధన మనం చేస్తున్నాము. ఆ మత్తులో లీనమైపోయి మరొకటి ఏమి లేకుండా, మరొక దృష్టి లేకుండా, ఆరాధనలో మరొక దృష్టే లేకుండా లీనమైపోవడం కదా. మీరెవరు లేపొద్దు, కలతపరచవద్దు, నేను ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాను, నా ప్రియుని పొందు, నా ప్రియుని పొందు. 5వ అధ్యాయం 8వ వచనంలో పరమగీతంలో మనం చూస్తాం. కాబట్టి అంతగా అధికంగా ద్రాక్షరసం పోశారంటే వారు మత్తులైపోయి, దేంట్లో మత్తులు? దేంట్లో మత్తులు కదా. మత్తులో ఉన్నవాడికి ఇంకేమి కనబడదు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమలో, ఆ మత్తులో మనం లీనమైపోతే ఆరాధనలో మరొక విషయం ఉండదు. అంతగా మనం లీనమైపోయి ప్రభువును ఆరాధించాలి. ద్రాసులు అధికముగా ద్రాక్షరసం పోసిరారు. అందుకే ఒకరు ఇద్దరు నిలబడతా ఉంటారు. అంటే ఎక్కువ ప్రసంగం చేయండి అని కాదు, ఆరాధన సందర్భంగా ప్రసంగమే లేదు చెప్పాలంటే. కొన్ని తలంపులను అందించడం, ద్రాక్షరసం పోయడం, అధికముగా పోశారంట. ఆ ప్రభువును గురించిన ప్రేమను మనము తెలుసుకునే కొద్దీ, అనుభవించే కొద్దీ, సేవించే కొద్దీ ప్రభువును ఆరాధించట్లో మనం మూర్ఛిల్లుతాం, మత్తిల్లుతాం, ఈ లోకాన్ని మర్చిపోతాం, అంతటినీ మర్చిపోతాం. మనమెవరో కాదు, మన ప్రభు ఎవరో, ఆయన ప్రేమ ఏంటో అనే విషయాలు కోరినట్టుగా అనే మాట కూడా ఉంది. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళితే 8వ వచనంలో చెప్పాడు, ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చెయ్యలేదు, ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెను అన్నాడు. ఎవడు కోరినట్టుగా అంటే బలవంతం లేదు. మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, మీరు స్తుతులు చెల్లించండి, మీరు అవన్నీ లేవు. బలవంతము లేదు, బలవంతము చేయబడలేదు. దేవుని ఆత్మ నడిపించినట్టుగా, ఎవరు కోరినట్టుగా అంటే దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో స్తుతించమని, పాడమని, కొన్ని తలంపులు అందించమని కోరినట్టుగా 8వ వచనంలో చెప్పాడు, ఆ విందు పానము ఆజ్ఞానుసారము. అంటే ఇష్టానుసారంగాని కాదు, కోరినట్టుగా అంటే ఇష్టానుసారంగాని కాదు, ఆజ్ఞానుసారంగా ఉందంట ఆ విందు. అలాగే మన ఆరాధన కూడా ఎవరైనా పాడొచ్చు, ఎవరైనా అందించవచ్చు, ఎవరైనా స్తుతులు చెల్లించవచ్చు అని ఇష్టానుసారంగా చేయమని కాదు దాని ఉద్దేశం. సమస్తము క్రమముగా, మర్యాదగా, లేఖనానుసారంగా, వాక్యానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా ప్రియులారా ఆ విందు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. గనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సమస్తాన్ని గెలిచిన రాజుగా ఉండగా, సంఘము ఆయన సంస్థానం అయి ఉండగా, ఆయన సంస్థానములో ప్రభును సేవించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మనం ఎలా వస్తున్నాం? ఆయన రాజ్యం యొక్క ప్రభావం, ఆయన మహాత్మ్యం, ఆయన ఘనత, ఆయన అతిశయం కనుపరచాలని ఆయన ఉద్దేశం. అది సంఘము ఆయన సంస్థానం అనే మాట మనం చూస్తున్నాం. రెండవదిగా గమనిస్తే చూడండి 10వ వచనంలో, 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని అన్నాడు. అక్కడ తన రాజ్య ప్రభావాన్ని కనపరచాలని అని అక్కడ చెప్పాడు.
ఇక్కడ రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజకిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, కదా రాణి అయినటువంటి వస్తీ యొక్క సౌందర్యాన్ని కూడి వచ్చిన ప్రజలకు, అధిపతులకు, ఆ సంస్థానాధిపతులకు, ఆ పరాక్రమశాలులకు, ఆ 127 సంస్థానము నుండి తరలి వచ్చిన ఆ జనులకు, ప్రజలకు కనబరచాలని ఆమెకు ఆహ్వానం పంపాడు. ప్రేమైన వాళ్ళరా, వస్తీ రాలేదు. ఎందుకు? మామూలుగా అయితే వస్తీ అహశ్వరోషు యొక్క భార్యగా తన సౌందర్యం కానీ తన అందం కానీ ఆ భర్తకే సొంతం. ఆమె అనేకులకు కనపరచాల్సిన అవసరం లేదు కనుక ఆమె సూక్ష్మంగా తిరస్కరించి, కానీ సంఘము ఆయన పట్టపు రాణి. ఈ సంఘము యొక్క సౌందర్యాన్ని కూడి వచ్చిన ప్రజలకు అర్థం కావాలి, తెలియాలి. వస్తే కొంచెం జాస్తి రాలేదు, తన స్థానాన్ని పోగొట్టుకుంది. కానీ ప్రేమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మనకు అందరికీ తెలిసిన లేఖన భాగమే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనమందరము ఎరిగిన వచనాలే. 25 పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని అనే మాట మనం చూస్తున్నాం. సంఘం యొక్క పరిశుద్ధతను, పవిత్రతను, దాని యొక్క మహిమను కనపరచాలని యుగములలో మర్మమై ఉన్న సంఘము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము పరిశుద్ధమైన సంఘముగా, ముడత లేనిదిగా, కళంకము లేనిదిగా, మచ్చ లేనిదిగా, డాగు లేనిదిగా దాని యొక్క సౌందర్యాన్ని కనపరచవలేనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. సంఘము ఆయన పట్టపు రాణి కదా. సంఘం యొక్క సౌందర్యాన్ని, సంఘం యొక్క మహిమను, సంఘం యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కదా కనుపరచవలేనని. ఏంటి సంఘం యొక్క సౌందర్యం? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32లో చెప్పాడు కదా. సంఘం యొక్క సౌందర్యం ఏంటి? మొట్టమొదటిగా పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా, మీరు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారని ఒక కంప్లైంట్గా చెప్పాడు. మీరు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచారు. పెళ్లి కుమార్తె తన వడ్డాణాన్ని వరవదు, కానీ మీరు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచారు అని చెప్పాడు కదా. ఆ పెళ్లి కుమార్తెకు ఆ వడ్డాణం అనేది సౌందర్యం. ఆ వడ్డాణం ఎవరు? ఆ అలంకారం ఎవరు? అలంకరణ ఎవరు? సంఘం యొక్క అలంకరణ, సంఘం యొక్క సౌందర్యం ఎవరు అంటే మన ప్రభువే. సంఘములో ఆయన సన్నిధి, ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన స్థానము, ఆయన ఆధిపత్యము, ఆయన పాలన, ఆయన ప్రభుత్వము. ఆలోచన. సంఘానికి సౌందర్యం మన ప్రభువే. పెళ్లి కుమార్తెకు వడ్డాణం ఉన్నట్టుగా ఆయన మనకు ఉన్నాడు. మన అలంకరణ ఆయన, మన సౌందర్యం ఆయన, మన సుగుణం ఆయన.
పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరచున మరవదే మీరు లెక్కలేదని మరలను మర్చారని ఇశ్రాయేల్ జనాంగంతో చెప్పారు. చాలాసార్లు సంఘములో మన ప్రభువుకు స్థానం లేకపోతే, ఆయన పాలన లేకపోతే, ఆయన అధ్యక్షత లేకపోతే, ఆయనకు మహిమ లేకపోతే ఆ సంఘం సుందరంగా ఎలా ఉంటుంది? ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఎఫెసీ పత్రికను గురించి చెబుతూ కదా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించు అనే మాట అక్కడ చూస్తాం. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి మనం వెళితే చూడండి, ఆయన వెలుపల గడప దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాడు. ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. లవోదికయ సంఘకాలం. ఎఫెసు సంఘకాలములో సువర్ణ దీపస్తంభాల మధ్య ఉన్నాడు. ఇప్పుడు లవోదికయ పరిస్థితి, ఆయన ఎక్కడున్నాడు? ఇదిగో తలుపు నొద్ద నేను నిల్చుండి కదా, తలుపు దగ్గర నిలబడ్డాడు బయట కదా. సంఘములో మన ప్రభువుకు స్థానం ఏంటి? అసలు స్థానం ఉందా? సంఘాల మధ్య సంచరించే ప్రభువు ఎందుకు తలుపు దగ్గరికి వెళ్ళాడు? హెస్కేలు గ్రంథంలో ఆ మహిమ కదా మందిర తలుపు దాటి ఆ వెలుపలికి వెళ్ళి కొండ మీద ఉన్నట్టుగా. పిల్లారా, అలాగే తిమోతికి పౌలు రాస్తూ కదా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవాలని ఆ మొదటి పత్రిక రాసేటప్పుడు సంఘము జీవం కలిగిందిగా ఉంది. కానీ 2వ పత్రిక రాసేసరికి 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం గమనించినట్లయితే సంఘం ఎలా ఉంది? దాని పరిస్థితి ఏంటంటే కర్ర, కొయ్యకాలు, గడ్డి, వెండి బంగారము మాత్రమే కాదు, కర్ర, కొయ్యకాలు, గడ్డి కదా. గొప్ప ఇంటిలో అన్నాడు, గొప్ప ఇల్లు అయిపోయింది కదా. హౌస్ ఆఫ్ గాడ్ ఏమైపోయిందంటే గ్రేట్ హౌస్ అయింది. గ్రేట్ హౌస్ అయింది. ఈనాడు సంఘాల హౌస్ ఆఫ్ గాడ్గా లేవు కదా, గొప్ప ఇళ్ళుగా ఉన్నాయి. కానీ ప్రయోజనం ఏంటి? దేవుని ఇల్లుగా ఉండవలసిన సంఘము దేవుడు లేకుండా గొప్ప ఇండ్లుగా ఉన్నాయి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మనము లవోదికయ కాలంలో ఉన్నాం కదా. మన ప్రభువు ఎక్కడున్నాడు? ఆయనకు మనం ఇచ్చే స్థానం ఏంటి? విలువ ఏంటి? పెళ్లి కుమార్తె వడ్డాణమును మరవదు కదా. అలాగే మన ప్రభువును మనము విడిచిపెట్టలేము, విడిచిపెట్టకూడదు. అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అనే మాట కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అన్ని విషయముల్లో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తం. సంఘము యొక్క సౌందర్యం మన ప్రభువే. ప్రభువును గణపరచడం, మహిమపరచడం, ఆయనకు స్థానం ఇవ్వడం, ఆయన అధ్యక్షతన, ఆయన పాలన సంఘములో ఉండడం, అదే సౌందర్యం. ఆయన లేకపోతే అది వైదవ్యం. ఆయన లేకపోతే వైదవ్యం. ప్రియులారా, రెండవదిగా మనం గమనిస్తే చూడండి, కాబట్టి అలా సంఘమును ఆయన నిలువబెట్టుకొనవలెనని, అటువలే క్రీస్తు కూడా సంఘమును నిలువబెట్టుకొనవలెనని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా, మహిమగలదిగా తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని అనే మాట. రెండవదిగా ఆ సంఘము యొక్క సౌందర్యం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు కదా, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం మీద సుందరమైనవి కదా. ఆమె సౌందర్యవతి వస్తి,
ఆ సౌందర్యాన్ని కనబరచాలనుకున్నాడు. అంతకంటే సౌందర్యవతి సంఘము ఏంటి? సంఘం యొక్క సౌందర్యం ఆ సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అని చెప్పాడు కదా. సువార్త ప్రకటించు వారి పాదములు అనే మాట చూస్తున్నాం. A.W. టోజర్ గారు అన్నాడు, ఈనాడు సంఘాల్లో అదృశ్యమైపోయిన ఆభరణం ఒకటి ఉన్నది, ఏంటంటే అది సువార్త అన్నాడు కదా. సంఘంలో అదృశ్యమైన ఒక ఆభరణం ఏంటంటే సువార్త. సువార్త అనేది ఒక అదృశ్యమైన ఆభరణం. అంటే అది అదృశ్యమైపోతాం. సువార్త ప్రకటన లేని సంఘాలు, సువార్త ప్రకటించని సంఘాలు, సువార్త ప్రకటించని సంఘాలు ఎన్ని ఉన్నాయి ఆలోచన చేయండి. పిల్లారా, పరమగీతంలో 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు కదా, సుందరవతి లెమ్ము రమ్ము, పల్లెలకు పోదాం, కోనసీమలకు వెళదాం, ద్రాక్ష చెట్లు పూత పట్టి ఉన్నాయి కదా. చలికాలం గడిచిపోయింది, వర్షాకాలం ఆగిపోయింది కదా, వసంతకాలం వచ్చింది, పువ్వులు చిగురిస్తున్నాయి. ఇది పోరాడే కాలం, ప్రకటించే కాలం, ప్రచురించే కాలం. ఆలోచన చలేని, వర్షమని, నేను లేవలేనని, నేను రాలేనని కదా. సుందరవతి, కానీ ఎక్కడుంది సుందరవతి? ఇంట్లో ఉంది పడుకొని పరుపు మీద. నేను లేవలేను అంటుంది, చలి అంటుంది, వర్షం అంటుంది, ఎండ అంటుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. చలికాలంలో చలి ఉంటుంది, వర్షాకాలంలో వర్షం ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఉంటుంది. అట్లనే బయటికి రావా? లోపలే ఉంటావా? అందుకే ప్రియుడు చెప్తున్నాడు, నువ్వు సుందరవతి, లెమ్ము రమ్ము కదా. నీవు బయటకు వస్తే కదా నీ సౌందర్యం కనబడేది. సంఘము 4 గోడల మధ్యన, అదేనా సంఘం? వెలుపల పరిచర్య లేదా? సువార్త పనిలో పాలు పొందదా? దాని సౌందర్యం సొబగు ఎలా తెలుస్తుంది? కొరింథీయులకు రాసిన పత్రిక నేను ముగించేస్తాను. మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. 12:24 సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ సుందరమైన అవయవములు అన్నాడు కదా, సుందరమైన అవయవాలు అన్నాడు. సంఘం అనే శరీరం కదా, శరీరంలో రకరకాల పరిచర్యలు, రకరకాల పనులు, లేదా రకరకాల వ్యక్తులు, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవంగా ఉన్నారు. కానీ సంఘములో ఈ పరిచర్య ధర్మం అనేది ఇది చాలా సౌందర్యమైంది. అందుకే చెప్పాడు అక్కడ కదా, సుందరములైన అవయవములకు మరి ఎక్కువ సౌందర్యము అవసరము లేదన్నాడు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. కాబట్టి ఎక్కువ సౌందర్యం అవసరం లేదు, సుందరములైన అవయవాలు అన్నాడు. కాబట్టి ఈ శరీరములో, సంఘం అనే శరీరములో వివాదాలు లేకుండా, వివాదాలు లేకుండా ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకుంటే, పరిచర్య చేస్తే అది సుందరంగా ఉంటుంది, అది సౌందర్యవంతంగా ఉంటుంది కదా. సంఘము చేసే పరిచర్య అది సౌందర్యమైంది.
సుందరమైన మీ అవయవములకు మరి ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. వివాదం లేకుండా కదా, వివాదం లేకుండా ఒకరినొకరు పరామర్శించులాగున శరీరములో ఒకటి ఎక్కువ శ్రమ పడవచ్చు, ఒకటి శ్రమ పడకపోవచ్చు. ఏది ఏమైనా అందరూ ఒక్క శరీరంలోని అవయవాలు గనక ఎవరి స్థానములో వాళ్ళు ఉండి వాళ్ళు పరిచర్య చేసినప్పుడు, సువార్థికుల, పెద్దల, పరిచారకుల, విశ్వాసుల, పాడేవారా, ప్రకటించేవారా, ఎవరి స్థానంలో వారు ఉండి ఆ పరిచర్య చేసినప్పుడు అది సుందరంగా ఉంటుంది. మనం కూడా సుందరమైన అవయవాలుగా ఉంటాం. సంఘము కూడా సౌందర్యంగా కనబడుతుంది. అలా లేకుండా వివాదాలు, కలహాలు, కక్షలు, పగలు, స్థానాల కోసం పోరాటం, సంఘము యొక్క సౌందర్యం నశిస్తుంది. సంఘము యొక్క సౌందర్యం నశిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, కీర్తన గ్రంథం 133 మనకు తెలుసు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెబుతూ అది అహరోను తల మీద పోయబడి, ఏది ఆ పరిమళము అహరోను తల మీద అన్నాడంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు జనాంగానికి అంతటికి ప్రతినిధి అహరోను. ముందు అహరోను తల మీద పోయాలి అన్నాడు. ముందు పెద్దల మధ్య, సువార్థికుల మధ్య సఖ్యత ఉంటే, ఐక్యత ఉంటే సభికుల మధ్య ఉంటుంది. ప్రసంగికుల మధ్య ఐక్యత లేకపోతే, పెద్దల మధ్య ఐక్యత లేకపోతే, సువార్థికుల మధ్య ఐక్యత లేకపోతే, సంఘంలో సామాన్యుల మధ్య ఐక్యతను సృష్టించాలనుకుంటే పొరపాటు, బుద్ధిహీనత. మొదట అహరోను తల మీద పోయబడాలి. అతని అంగీల వరకు అది దిగజారాలి. అది మేలు, అది మనోహరం, అది సౌందర్యం. హెర్మోను మంచు ఎంత అందంగా ఉంటుంది. ఐక్యత కూడా అంత అందంగా ఉంటుంది. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుట యందు అని చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ప్రియమైన వాళ్ళరా, సంఘము యొక్క సౌందర్యాన్ని కనబరచవలెనని ఆ మొదటి 10 వచనాల్లో ఆయన రాజ్య మహిమను కనబరచాలనుకున్నాడు అహేశ్వరోష్. 10వ వచనములో తన పట్టపు రాణి అయినటువంటి వస్తీ యొక్క సౌందర్యాన్ని కనబరచాలనుకున్నాడు. ఆలోచించండి. సంఘం ఆయన సంస్థానం, ఆయన పాలన, ఆయన ప్రభుత్వం. చెప్పాలంటే ఆయన ఇలాకా. సంఘం నీ ఇలాక కాదు, నీ అంగడి కాదు, నీ కొట్టు కాదు, నీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి. నీ కొట్టు కాదు, అది నీ పషారు కొట్టు కాదు, ఆయన సంస్థానం అది. కాబట్టి ఆయన సన్నిధికి మనం చేరి వచ్చేటప్పుడు ఎలా చేరి రావాలి? ఆయన రాజ్య ప్రభావం, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన పాలన, ఇలా చెప్పాడు. ఆ తర్వాత రాణి అయినటువంటి వస్తీ యొక్క సౌందర్యాన్ని కనపరచాలని ఆలోచన చేయండి. సంఘము ఆయన పట్టపు రాణి, సౌందర్యంగా ఉండాలి. సౌందర్యవతి సంఘం. సంఘం యొక్క సౌందర్యం మన ప్రభువే. ఆయన లేకుండా సౌందర్యమా? ఆలోచన చేయండి. ప్రభువును ప్రక్కన పెట్టి మనం సుందరంగా ఉండగలం. ఆయన మనలో ఉంటే, మనతో ఉంటే అది సౌందర్యం. పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరవదు. ప్రతి వేళల, అన్ని వేళల మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, హెచ్చిస్తూ, కీర్తిస్తూ, పాడుతూ, ఘనపరుస్తూ ఉన్నప్పుడు, ఆయనకు మహిమను చెల్లిస్తూ ఆపాదిస్తూ ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో ఆయనకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు అలాంటి సంఘం సౌందర్యవంతంగా ఉంటుంది. సువార్త ప్రకటించే సంఘం సౌందర్యవంతంగా ఉంటుంది. వివాదాలు రేపక, వివాదాల్లో ఉండక, సఖ్యంగా కదా, ఏ అవయవము దాని స్థానంలో ఉండి శరీరం యొక్క, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం పనిచేయడం, అది సౌందర్యంగా ఉంటుంది. అలాంటి పరిచర్య
ప్రియులారా, ఐక్యత అనేది పెద్దలతో ప్రారంభం కావాలి, అధ్యక్షులతో ప్రారంభం కావాలి, సువార్థికులతో ప్రారంభం కావాలి, అంతేగాని సామాన్యులతో కాదు. మనం ఐక్యంగా లేకుండా సామాన్యమైన ప్రజల మధ్య ఐక్యతను సృష్టించడం అనేది బుద్ధిహీనత. అది అహరోను తల మీద పోయబడి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం, హెర్మోను మంచు, శిఖరం మీద ఉండే మంచు ఎంత అందంగా ఉంటుందో, సంఘములో ఐక్యత అనేది కూడా అంత అందంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. సంఘము యొక్క సౌందర్యం సొబగు ప్రభు కనపరచాలని ఆయన ఉన్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు నీవు నేను అప్పగించుకున్నప్పుడు ఇలాంటి సాధ్యం. ముడత లేకుండా, మచ్చ లేకుండా, కళంకం లేకుండా సంఘము పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన ఎదుట ఒక రోజున మనము నిలబడగలం, ఆయన నిలబెట్టగలడు. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. అన్నా వందనాలు అన్నా వెంకటేష్ అన్న. అన్నా వందనాలు, అన్నా వందనాలు అందరికి. వస్తీల గురించి కొంచెం చెప్తారనుకున్నామే, తిరస్కరించిన విధానం, తిరస్కరించిన దాన్ని మాట్లాడలేదు మళ్ళా. నెక్స్ట్ తిరస్కరిద్దాంలే ఆమె. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చక్కని వాక్య పరిచయం వినటానికి ప్రభు సహాయం చేశారు. ఎస్తేరు గ్రంథంలోంచి ఒక నూతనమైన సంగతులు, ఆరాధనలకి సంబంధించిన సంగతులుగా దేవుని దాసులు పెద్దలు మరి వారు అనుభవజ్ఞులు కాబట్టి చక్కగా చెప్పగలిగారు. అందుని బట్టి ప్రభుకి ఎంతైనా వందనస్తులం అంటున్నాం. ఏదేమైనప్పటికీ సంఘం సౌందర్యంగా ఉండాలి అనేది వారు మనకి నేర్పిన పాఠం. ప్రార్థన చేసుకుందాం. గోపాల్ గారు పెనుగొండ. వందనాలనా అన్న వందనాలు. ముగింపు ప్రార్థన చేయరా? ఓకే ఓకే. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకువజామునే మీ సన్నిధికి రావటానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఇలాగున జూమ్ మీటింగ్ లేకుండా ఉంటే మేము అనేక సార్లు అదమర్చి నిద్రించి ఉండేవారమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. అయితే మా ప్రభువా, సకాలానికి జూమ్ మీటింగ్ ద్వారా మేల్కొని మీ సన్నిధికి రావటానికి, మీ సన్నిధిలో ప్రార్థనలోను, కీర్తనలో పాడుకోవటంలోను, వాక్య ధ్యానంలోను, ఇలాగున మరి రోజులో మొదటి సమయము వేకువజామున మీ సన్నిధిలో గడపటానికి మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయమును బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. పగలంతా ఆయా ప్రదేశాలలోనూ ఆయా వ్యక్తులతోనూ మాట్లాడుతూ మా పనులు చక్కబెట్టుకుంటాం. కానీ వాటన్నిటికంటే ఎంతో శ్రేష్టమైన సమయము ఈ వేకువజామున మీ సన్నిధిలో గడపటానికి, మీ మాటలు వినటానికి మీరు అనుగ్రహించిన ఇట్టి కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసుని మీరు బలపరిచి నాయన ఎస్తేరు గ్రంథము నుండి శ్రేష్టమైన సంగతులను నాయన మీరు మాతో శ్రేష్టమైన సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. విని ఉన్నాం, విడిచిపెట్టక మా హృదయాల్లో భద్రపరుచుకొని నెమరు వేసుకోవటానికి సాయం చేయండి తండ్రి. ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అనేకమైన సంగతులను మేము విన్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మరి అనేక విషయాలలో బలహీనతలు కలిగి ఉన్నాం మా ప్రభువా. అనేక విషయాల్లో మేము తప్పిపోవచ్చున్న వారమని మీ సన్నిధిలో మరొకసారి ఒప్పుకుంటున్నాం. మీరు మాకు తెలియచేసినందుకై స్తోత్రములు, శుద్ధి చేస్తున్నందుకై స్తోత్రములు, కడుగుతున్నందుకై స్తోత్రములు, సవరిస్తున్నందుకై స్తోత్రములు, చక్కబెడుతున్నందుకై స్తోత్రములు, బలపరుస్తున్నందుకై స్తోత్రములు. నాయనా మా ప్రభువా, మీ సన్నిధిలో మేము చక్కగా నడవటానికి, అనేకులకు మాదిరికరంగా మీ సన్నిధిలో నాయనా మీ నామానికి మహిమకరంగా జీవించటానికి, ఇదిగో మా తండ్రి ఇలాగున మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రములు. ఈ సమయాన్ని నిజముగా మీరు మాకు ఆశీర్వాదకరంగా మలచినందుకై స్తోత్రములు. లోకంలో ఎవరు మమ్మల్ని బాగుపరచలేరు తండ్రి. లోకంలో నాయన ఏ పుస్తకము మమ్మల్ని బాగుపరచలేదు మా ప్రభువా. ఏ వ్యక్తి మమ్మల్ని బాగుపరచలేదు తండ్రి. అద్వితీయ సత్యదేవుడైన మీరు, మాట్లాడే దేవుడైన మీరే మా తండ్రి మమ్మల్ని ఇలాగున మరి సవరిస్తున్నందుకై స్తోత్రములు, చక్కబెడుతున్నందుకై స్తోత్రములు, అనునిత్యము పాఠాలు నేర్పిస్తున్నందుకై స్తోత్రములు. నేర్చుకున్న పాఠాలు మా హృదయాలలో భద్రపరుచుకొని నెమరు వేసుకొని మీ సన్నిధిలో బలవంతులమై ముందుకు సాగున్నట్లు నాయన, బలహీనులమైన మాకు ఇక ముందుకు నాయన
ఇట్టి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచండి. ఇలాగున్న జూమ్ మీటింగ్ నాయన చక్కగా జరగటానికి మీరు కృపనిస్తున్నందుకు స్తోత్రం. ఇక ముందుకు మీరే మాకు సహాయము దయచేయమని చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీ దీవెనలతో మమ్మల్ని నింపమని, ఈ దినమంతా మీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయము చేయమని, ఎస్తేరు గ్రంథ ధ్యానాలు ఇక ముందుకు కూడా కొనసాగునట్లు మీ దాసుని ద్వారా మాతో మాట్లాడి కృప చూపి సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. వందనాలు. రైట్, మంచిది. ఈ ఉదయకాల సమయంలో ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు బర్నబాస్ గారిని బట్టి అందరూ చేరువచ్చి జరగటానికి సహకరించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చక్కని వర్తమానం విన్నాం. ప్రభు మహాకృపను బట్టి ఎస్తేరు గ్రంథంలో నుంచి శ్రేష్టమైన సంగతులు వినటానికి ప్రభు కృప చూపారు. అందుకే ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని ఇచ్చిన వారు బర్నబాస్ గారిని బట్టి ప్రభు సహాయం చేసి ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరగటానికి ఆయన రాకడ పర్యంతరం ప్రభు సహాయం చేయను గాక. అన్న బర్నబాస్ అన్న వందనాలు.